పాపులు, సుంకర్లు చాలామంది యేసుప్రభు దగ్గర కూర్చున్నారు. కూర్చోగానే అక్కడ శిష్యులు అంటా ఉన్నారు, "మీ బోధకుడు సుంకరులతోను, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు" అని సనుక్కుంటున్నారు. అప్పుడు యేసుప్రభు వారు గ్రహించి, వాళ్ళ ఆలోచన గ్రహించి, వాళ్ళ మాటలు గ్రహించి, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని యేసుప్రభు వారు చెప్తున్నారు. నేను పాపులను పిలవచ్చును గాని నీతిమంతులను పిలవరాలేదని చెప్తున్నారు. కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్యభావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. హల్లెలూయా! యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడికి ఎక్కువగా వెంబడించేవారు ఎవరయ్యా అంటే పాపులు అన్నమాట. యేసు ప్రభు వారు పాపులకు రక్షకుడు. అంతేకాదు సర్వ మానవాళికి రక్షకుడు. మరి జ్ఞానవంతులు, నీతిమంతులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని నమ్మరు, అంగీకరించరు, విశ్వసించరనమాట. నిత్యం ఆయన బోధలకు తప్పులు పడదామని